సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు. రామచంద్రరావు. నేతలెవరూ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చెప్పొద్దు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఆవిర్భావ వేడుకలట. మరి ఎవరు మాట్లాడిర్రు? ఈటల రాజేందర్ మాట్లాడిండా, బండి సంజయ్ మాట్లాడిండా, ఇంకెవరన్నా మాట్లాడిర్రా? పార్టీ లైను. ఇప్పుడు పార్టీ లైన్ దాటడం అంటే ఏంది? మొన్న నేను నిన్న కూడా చెప్పిన, ఒక 4 నెలల కింద మొత్తం 6 ఎంపీలు ఇది వాస్తవం కాకుండా చెప్పానండి. అలాంటి 6 ఎంపీలు, మొత్తం 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు కదా, ఒక ఆయన కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన బండి సంజయ్. ఈ 2 కాకుండా ఈ 6 ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా లెటర్ ప్యాడ్ ఓపెన్ చేసి లెటర్ మీద రాసి మొత్తం 6 అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి 2 కేంద్ర మంత్రుల మీద కంప్లైంట్ చేశారు. కిషన్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద. ఎవరికి? మోదీకి కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు? వీళ్ళ వల్ల పార్టీ నష్టపోతున్నది, వీళ్ళు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు, ఇట్లయితే మేము పని చేయలేం, ఇట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి రాదు అని దాదాపు 4-5 నెలల కిందనే కంప్లైంట్ చేశారు. అడగండి మీరు, ఎవరైనా బీజేపీ నాయకులు ఎవరైనా ఇది చూస్తుంటే ఇది వాస్తవమా కాదని మీ ఎంపీలను అడగండి. 6 ఎంపీలు సంతకాలు పెట్టి దాని మీద. 4 నెలల కింద జరిగింది పరిణామం ఢిల్లీలో. కానీ ఇప్పుడు హైకమాండ్ కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద కూడా ఏం పెద్దగా యాక్షన్ తీసుకున్నట్టు, వాళ్ళని పిలిచి మందలు ఇచ్చినట్టు కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పెద్దగా మనం అధికారంలోకి రావాలి, ఏదో చేయాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు అన్ని ఆలోచనలు ఉన్నోళ్ళైతే పార్లమెంట్ వేదికగా గద్దర్ని అవమానించేటువంటి ప్రక్రియ ఎందుకు చేస్తారు? తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఇక్కడ మార్వాడీల మీద యుద్ధం జరుగుతుంటే, యుద్ధం మీన్స్ వాళ్ళని ప్రశ్నిస్తుంటే, మీరు బతకడానికి వచ్చినారు, బతకండి, ఎవరు వద్దనట్లేదు, కానీ మా జీవితాలతో ఆడుకోకుండా ప్రశ్న వినబడుతుంటే, ఎవడైతే ప్రశ్నించిండో వాళ్ళని అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు అని, తెలంగాణను దోపిడీ చేస్తోని దేశభక్తులని మాట్లాడుతున్న ఈ నాయకులు ఉండంగా ఇక మీరు వీళ్ళు ఏడ పొడుగైతారు? వీళ్ళు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ కోసం వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఎక్కడ కనబడతలేదు. ఏమనంటే జాతీయవాదము, దేశము, ధర్మం అంటారు. ఓకే, ఫైన్, గుడ్, బాగున్నాయి. అది ఉండాల్సిందే, దేశం కోసమే కదా మనం అంటున్నది. పోనీ మరి ఆ ధర్మాన్నే రక్షించే ప్రయత్నం మీరు చేస్తున్నారా? మీరు సెలెక్టెడ్గా కొన్ని గుళ్ళను మాత్రమే కాపాడే ప్రయత్నం చేసి రాజకీయంగా పైసలు వచ్చే దగ్గర మీరు మాట్లాడతలేరు. సేమ్ ఇక్కడ రంజిత్ రెడ్డి హనుమాన్ గుడిని కూలగొడితే ఎవరైనా చేవెళ్ళ మాజీ ఎంపీ 25 కోట్లు మింగిరు. అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా సంఘాలు ఉన్నాయి. ఇదే ధర్మాన్ని కాపాడే దాంట్లో భాగంగా, భూములు కాపాడే దాంట్లో భాగంగా వానరసేన అనే ఒక సైన్యం, వాళ్ళు హిందూ కట్టర్ హిందువులే, వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టిరు. ఇంతకంటే దారుణం ఉందా? మరి మీరు ఎక్కడ ధర్మాన్ని కాపాడుతున్నట్టు? సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు చెప్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి పొంతన లేకుంటున్నది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? మీరు మార్చుకుంటే మీకు ఏమైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆల్టర్నేట్ లేదు, మీకు ఆ స్కోప్ ఉన్నది కదా, రావడానికి ఏమైనా అవకాశం ఉంది కదా. మరి అవకాశాన్ని ఎందుకు వాడతలేరు అంటే వీళ్ళు, ఈ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు ఆయా పార్టీలతోని ములాఖత్ అయి ఉన్నారు. ఒకవేళ ఎదుగుదామని ఒక నాయకుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, ఆ నాయకుడిని తొక్కి నారదీసి బండెత్తేసి చంపేస్తున్నారు అన్ననే. సో కాబట్టి ఈ లైన్లో కనుక మీరు వెళ్తే 8 సీట్లు కాదు, మళ్ళీ 2 వచ్చినా ఆశ్చర్యం లేదు, 2 కూడా 0 వచ్చినా ఆశ్చర్యం లేదు. మీరు రాసి పెట్టుకోండి. మీరు అంటున్నారు జిహెచ్ఎంసీ మీద ఫోకస్ చేస్తాం అది ఇదని. జిహెచ్ఎంసీ మీద ఫోకస్ చేసే ముందు మీకు మన జూబ్లీహిల్స్లో ఎందుకు 23,000 ఓట్లు 2023 జనరల్ ఎలక్షన్స్లో వస్తే, పార్లమెంట్ ఎలక్షన్లో 60,000 ఓట్లు కిషన్ రెడ్డికి వస్తే, 2025లో జరిగిన 25లో జరిగిన బై ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్లో 17,000 ఓట్లకు ఎందుకు పడిపోయినారు? అర్బన్ ఏరియా, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండి హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయ్యే ఏరియా. మొలతాడు గురించి మాట్లాడిన, ఇంకేం మాట్లాడిన, ఎందుకు ఓట్లు బల్లే? మీరు మీ పార్టీ కోసం పనిచేయలే, అవతలి పార్టీ గెలుపు కోసం పనిచేసినారు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రక్షాళన చేసుకొని, రివ్యూ చేసుకొని ముందుకెళ్ళకపోతే నష్టం ఎవరికి? మీకే. ఈ చెప్పేటోడు ఎవడు ఉండడు. బేసిక్గా చెప్పేది విని మనం అర్థం చేసుకోగలిగితే ఉపయోగం. ఇవన్నీ గమనించండి. మీ పార్టీ ఎంపీలే నరేంద్ర మోదీకి మాకు వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది పార్టీకి అని కంప్లైంట్ చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? కార్యకర్తలు వదిలిపెట్టండి.